వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ బాయ్స్. సో మా అన్న అయితే ముందు కూర్చుండు, బిజీ ఉండు, అందుకే నేను తీస్తున్నా. సో మనమైతే సరళమైసమ్మ టెంపుల్కి అయితే పోతున్నాం ఇప్పుడు. ఇది అంటే అంబర్పేట నుంచి ఒక పెద్దంబర్పేట నుంచి కంటిన్యూ ఫర్ 3 40 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు దాని గురించి అంత తెలియదు. హైదరాబాద్ ద బెస్ట్ ప్లేస్ అంటే లాంగ్ టూర్ అయితే ఇది బాగుంటుంది. సో మీరైతే మీరు ఏదైనా వెహికల్ తీసుకురావాలన్నా కొంచెం ఆలోచించే తీసుకొని రండి. మట్టి రోడ్ మట్టి రోడ్ ఉంటుంది మీకు. అక్కడ సరళమైసమ్మ టెంపుల్కి దారి అని ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకుంటే ఏం లేదు గైస్, లోపలికి మాలగానే వచ్చేస్తారు. రాంగ్ రూట్ లో వచ్చినాం మేము ఇప్పుడు, మళ్ళీ తిప్పుకొని దాన్ని నమ్ముకుంటే తిప్పి చేసి మంచి అడ్వెంచర్ అయింది మాకైతే. మంచి ఫీల్ గుడ్ ఉంది ఇక్కడ. నేచర్ ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ ఏదో సెట్టింగ్ గ్లాసులు కార్ డోర్స్ గ్లాసులు అవసరం లేదు, కాకపోతే మట్టి దుమ్మొస్తుంది అన్నట్టు మేము వేసుకున్నాము. మేము వేసుకోవచ్చు కాకపోతే ప్రకృతిని అంటే దుమ్ము వేసుకొని ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ చింత చెట్ల కింద చేసుకుంటున్నట్టున్నారు. అక్కడ ఆల్రెడీ ఎవరో వేసుకుంటుండ్రు గైస్. మనం ఇంకా గుడికి వెళ్ళి వచ్చినాక మనమే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేచర్ మాత్రం సూపర్ ఉంది గైస్. నేచర్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ బురదలో పందెలు దొరికిపోయినాయి. అలాగే అనిపిస్తుంది. స్ట్రైట్. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఇండికేషన్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మాత్రం బాగానే ఉంది, మళ్ళా చూడాలి ఏది మా డెస్టినేషన్. ఇప్పుడైతే సరళమైసమ్మ అవసరం లేదు, మధ్య మధ్యలో బోర్డులు అలాంటివి పెట్టారు. ఇక్కడ ఏదో కళ్ళు దుకాణం ఉన్నట్టు. ఇక్కడ మొక్కజొన్న నాటారు. కాదు ఫ్రెండ్స్, ఇది సో గైస్ నెక్స్ట్ వీడియో అయితే గడ్డి వేసినట్టున్నారు.